గుంటూరు సెల్ ఫోన్ల చోరీ ఘటనపై పోలీసులు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీద ఈ రోజు గుంటూరుకి తీసుకురావడం జరిగింది. ఈ దొంగతనం కేసు విషయంలో మనం మొదటి నుంచి అనుమానించినట్టే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి కంజర్బట్ గ్యాంగ్స్ యొక్క పనితనం ఇది. మీరు ఇప్పుడే ఇక్కడ వీడియోలో చూశారు. వాళ్ళు ఎంతో ట్రైనింగ్ పొంది ఎన్నోసార్లు రిహార్సల్ వేసి రెక్కీ చేసి సెల్ ఫోన్స్ లేకపోతే కాస్ట్లీ చీరలు, స్పైసెస్ లేకపోతే మెడిసిన్స్ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంటైనర్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ టూ వీలర్ సహాయంతో కంటైనర్ వెనకనే కంటైనర్ స్పీడ్తో వెళుతూ కంటైనర్ యొక్క సీల్స్ని కట్ చేసి అత్యంత చాకచక్యంగా ప్రాణాలకు తెగించి కంటైనర్ లోపలికి ప్రవేశించి లోపల ఉన్న సరుకుని నెమ్మదిగా మూటల రూపంలో కట్టుకుంటూ బయటికి విసిరేయడం కానీ లేకపోతే ఒక నిచ్చెన సహాయంతో వెనక వస్తున్న వాళ్ళ లారీలోకి చాలా చాకచక్యంగా వితిన్ 1 hour 2 hours మొత్తం ప్రాపర్టీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ వెళ్తున్న వాహనంలోంచి కిందకి దిగడానికి నడుముకి టైర్లు చుట్టుకుని ఆ టైర్తో పాటు వాళ్ళు కిందకు దూకేస్తారు. దూకినప్పుడు ఆ టైర్ బ్యాక్ ఆఫ్ దేర్ సీట్ ఉంటుంది. దాంతోపాటు కంటిన్యూస్గా డ్రాగ్ అవ్వకుంటూ స్లోగా జీరో వెలాసిటీకి రావడం జరుగుతుంది. సో ఇటువంటి డేంజరస్ గ్యాంగ్ విషయంలో ఇమీడియట్గా రంగంలో దిగినటువంటి అర్బన్ పోలీస్ కంప్లైంట్ని ఎగ్జామిన్ చేసి వేరు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఇమీడియట్గా మనం దేవాస్ ప్రాంతానికి రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని, ముద్దాయిల్ని, వాహనాల్ని అదుపులో తీసుకుని వాళ్ళని విచారించి ఇందులో మొత్తం పాల్గొన్నది 11 మంది అని చెప్పేసి తేల్చడం జరిగింది. అందులో మనకి అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి 2 దొరికారు. వీళ్ళని ఇమీడియట్గా వాళ్ళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మళ్ళీ ఫర్దర్ టీమ్స్ కూడా వెళ్ళి మిగతా ముద్దాయిల కోసం కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం పోగొట్టుకున్న వాల్యూ కంటైనర్ తరపు నుంచి 81 lakhs అనేటైతే మనం రికవర్ చేసింది 76 lakhs వర్త్ ప్రాపర్టీ, అంటే 94% ప్రాపర్టీ మనం రికవర్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇదే టీమ్ ఇక్కడ దొంగతనం చేసి రిటర్న్ వెళ్తూ హైదరాబాద్ అవుట్స్కట్స్లోని చేగుంట పోలీస్ స్టేషన్లో కూడా మెదక్ జిల్లాలో ఇట్లాంటి అఫెన్సెస్ చేశారు. అందులో సుమారు 2.5 కోట్ల ప్రాపర్టీ దొంగిలించబడడం జరిగింది. అటువంటి ప్రాపర్టీలో కూడా సుమారు మనం 2.1 crores మనం కంబైన్డ్ రికవరీలో భాగంగా చేసి తెలంగాణ పోలీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో సేమ్ అఫెండర్స్ కాబట్టి, సేమ్ ట్రాన్సాక్షన్లో జరిగిన అఫెన్సెస్ కాబట్టి కంబైన్డ్గా సీజ్ చేసి వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో వీళ్ళని ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ రికవరీలో, ఈ డిటెక్షన్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన మన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ క్రైమ్స్ వాసు, ఎస్హెచ్ఓ నల్లపాడు వీరస్వామి, ఎస్ఐ అమర్వర్ధన్, ఎస్ఐ రవీందర్ అండ్ ఈజ్ టీమ్ అందరికి కూడా అర్బన్ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా దీనిలో మెయిన్ మనం డిటెక్షన్ చేయడానికి మెయిన్ కారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే ఐటీ కోర్ ఇన్ఛార్జెస్, ఐటీ కోర్ టీమ్స్ వాళ్ళ యొక్క టెక్నికల్ ఎనాలిసిస్ ద్వారా మనం దీన్ని అత్యంత ఫాస్ట్గా పట్టుకోవడం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పాలి, నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అరెస్ట్ ఆఫ్ ఏ కంజర్బట్ గ్యాంగ్ ఇంత ఫాస్ట్గా 15 days లోపలే మనం కేసు ఛేదించినది ఎప్పుడు జరగలేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, క్రైమ్కి ఉపయోగించిన వాహనాలను కూడా రికవర్ చేయడం ఈ మధ్యకాలంలో జరిగిన వాటిల్లో ఇదే ప్రథమం. అదేవిధంగా ఇంతమంది గ్యాంగ్ని ఇంత ఫాస్ట్గా ఐడెంటిఫై చేయడం, వాళ్ళందరినీ చేజ్ చేసి పట్టుకోవడం కూడా గుంటూరు అర్బన్ పోలీస్కే ఆ క్రెడిట్ అంతా చెందింది. సో ఎంతో ప్రాణాలకు తెగించి తన భార్య పిల్లలను వదిలేసి 15 రోజులుగా మధ్యప్రదేశ్ దేవాస్ పట్టణంలో బస చేసి
మన మన టీమ్స్ అన్ని కూడా అక్కడ ఏరియాని అంతా జల్లెడ బట్టి ఈ కేసుని డిటెక్ట్ చేశారు. సో దీని విషయంలో మన ఆనరబుల్ డీజీపీ గారు కూడా ఈజ్ వెరీ హ్యాపీ విత్ ది అర్బన్ పోలీస్ పెర్ఫార్మెన్స్. ఈ సందర్భంగా మనం ఈ కంటైనర్లో ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీస్ కూడా మనం ఒక సూచన, వీటి విషయంలో కంటైనర్ బ్యాక్ సైడ్ ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుని అది 24/7 పనిచేస్తుండాలా. దాని యొక్క మానిటర్ డాష్ బోర్డ్లో పెట్టుకుని దాన్ని కంప్లీట్గా క్లీనర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎక్స్ట్రా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానిటర్ చేసుకున్నట్టయితే కంటైనర్ బ్యాక్ సైడ్ కానీ సైడ్లో కానీ ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఈ కెమెరా పెట్టుకోవడం వల్ల నాట్ ఓన్లీ దొంగతనం బట్ ఆల్సో రివర్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే బండి డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే బ్యాక్ సైడ్ ఏముందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ప్రాపర్టీ అఫెన్స్ అవ్వకుండా ఉంటుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే కన్సైన్మెంట్స్ పంపిస్తారో ఇలాంటి మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆబ్లిక్ కన్సైనర్స్ వాళ్ళు ఇట్లాంటి విషయంలో కాన్వాయ్ రూపంలో పంపిస్తే 3-4 వెహికల్స్, సో దట్ అన్ని ఒకే టైప్ ఆఫ్ కన్సైన్మెంట్ వెళ్తున్న వెహికల్స్ కాబట్టి ఫ్రంట్ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఏదైనా జరుగుతున్నట్టయితే అది వెనక వస్తున్న వెహికల్ డ్రైవర్ చూసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా చేయొచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ జస్ట్ లైక్ మన ఆర్బీఐ సంబంధించిన క్యాష్ అది ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ ఇస్రో సంబంధించినటువంటి సెన్సిటివ్ ఎక్విప్మెంట్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి యూజర్ ఛార్జెస్ కట్టి గవర్నమెంట్ కానట్టయితే యూజర్ ఛార్జెస్ కట్టి ఎస్కార్ట్ సర్వీసెస్ కూడా అవైల్ చేసుకుంటూ ఉంటారు. అట్లా కూడా ఇలాంటి 4-5 వాహనాలు కానీ ఒకేసారి మూవ్మెంట్ ఉన్నట్టయితే ఇట్లాంటి ఎస్కార్ట్ ఛార్జెస్ కూడా పే చేసుకుని పోలీస్ యొక్క సర్వీసెస్ లేదా ప్రైవేట్ సెక్యూరిటీ యొక్క సర్వీసెస్, ఫ్రంట్ ఒక వెహికల్ ఎస్కార్ట్ వెహికల్, రియర్ ఒక ఎస్కార్ట్ వెహికల్ అలాంగ్ విత్ లైసెన్స్డ్ వెపన్స్ పెట్టుకుని కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవసరం ఉంది ఈరోజు. సో ఆ రకంగా కూడా ప్రికాషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర డీజీపీ గారు ఈ మధ్యకాలంలో మన సిసిటీకి కూడా ఒక సీనియర్ ఆఫీసర్ని పంపించి అక్కడ ఈ లోడింగ్ విధానం, బిల్లింగ్ ప్రాసెస్, ఎలాగ ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నారు, సీలింగ్ ప్రాసెస్ ఎట్లా నడుస్తూ ఉంది, ఎవరెవరు దీనికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీగా పనిచేస్తున్నారు, ఈ విషయంలో కూడా మొత్తం కూలంకషంగా దాన్ని స్టడీ చేయడం జరిగింది. దీని విషయంలో కూడా ఈ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా డెవలప్ చేసుకుని మనం ఇటువంటి దొంగతనాలు ఇక ముందు జరగకుండా ప్రివెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కంజర్ బట్ గ్యాంగ్స్ విషయంలో కూడా మీకు అందరికీ చెప్పాలి, ఎవరు కూడా పోలీస్ గ్రామాల్లోకి, ఈవెన్ మధ్యప్రదేశ్ పోలీస్ కూడా గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. దాదాపు అక్కడ 15-16 గ్రామాలు ఎక్స్క్లూజివ్గా కంజర్ బట్ ట్రైబ్స్ యొక్క నివాసయోగ్యంగా ఉంటాయి. అక్కడికి పోలీస్కి వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా అక్కడ పక్క నుంచి ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కేవలం లేడీస్, చిన్నపిల్లల ఇంట్లో ఉండటం జరుగుతుంది. వాళ్ళు అసలు ఎటువంటి సమాధానం చెప్పరు మనకి. మనం ఒకసారి పోలీసు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మళ్ళీ వచ్చి ఇళ్లలో ఉంటారు. ఇంకా సీరియస్ సిచ్యువేషన్లో పోలీస్ మీద అసాల్ట్ కూడా చేసే పరిస్థితుంది. ఇట్లాంటి హాస్టైల్ అట్మాస్ఫియర్లో కూడా మన పోలీస్ ఎంతో చాకచక్యంగా పనిచేసి ఈ రికవరీ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఆంధ్ర సరుకు బట్ ఆల్సో ఈవెన్ తెలంగాణ కేసు సంబంధించిన విషయంలో కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఈ కేసుని కొలిక్కి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఈ సందర్భంగా మన మంచి పెర్ఫార్మెన్స్ చేసిన మన టీమ్స్కి స్మాల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ ముద్దాయిల్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ అగైన్ పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎగ్జామినేషన్, ఇంకా ఫర్దర్ రికవరీస్ ఏమైనా ఉంటే కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే మన సిసిటీ నుంచి కంపెనీ ఉందో అక్కడ అవుట్స్కట్స్లో కొద్దిగా పెట్టుకునేసి రెక్కీ చేయడం జరుగుతూ ఉంది. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సపోజ్ ఉందనుకోండి, చెక్ పోస్టులు, అట్లా వాళ్ళు ఒక లారీ చూడగానే పట్టా కట్టినా కానీ లోపల సరుకే ఉంది చెప్పగలుగుతారు. అట్లాగా వీళ్ళు ఏంటంటే ఈ కంటైనర్ చూడగానే దాని మూమెంట్ని బట్టి, దానికి ఉన్న సీల్స్ యొక్క కలర్స్ని బట్టి, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ సీల్స్ కానీ వేసినట్టయితే ఇట్లా ఈ కలర్లో ఉంటాయి అవి.
ఇట్లా ఉంటుంది, డంబెల్ షేప్లో ఉంటుంది, పైన ఒక నాబు కింద ఒక నాబు, అది పెట్టి అట్లా చేసి సీల్ చేస్తాడు అంతే. దాన్ని ఓన్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత కన్సైన్ ఒకళ్ళే ఓపెన్ చేసుకోవాలి. సో అది చూడగానే వీళ్ళు ఈజీ గుర్తుపట్టేస్తున్నారు. గుర్తుపట్టేసి ఇక ఇది పట్టుకుని రన్నింగ్లో వెళ్తూ దీంతో పాటు కట్ చేసి లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. సో ఎంత కంటైనర్ ఏ స్పీడ్లో వెళ్తుందో ఆ స్పీడ్లో వాళ్ళు కూడా వెళ్ళి కట్ చేసుకుని మధ్యలో ఉన్న వ్యక్తి కంటైనర్ లోపలికి ఎంటర్ అయిపోతాడు. మిగతా ఇద్దరు వెనక ఫాలో అవుతూ ఉంటారు. సో అట్లాగా వీళ్ళు ఈ చిలకూరుపేట అండ్ గుంటూరు టౌన్ మధ్యలో ఇట్లాగా చేయడం జరిగింది. అల్టిమేట్గా అది గుంటూరు టౌన్కి వచ్చినప్పటికీ అఫెన్స్ రికార్డ్ అయింది కాబట్టి ఇక్కడ మనం రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ప్రొసీడ్ అయ్యి డిటెక్ట్ చేయడం జరిగింది. దీని విషయంలో మనం ట్రాన్స్పోర్టర్స్ కూడా ఒక మాట చెప్పాలి, డ్రైవర్స్ని కొద్దిగా జాగ్రత్తగా వెతికి వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే డ్రైవర్స్గా పనిచేస్తూ వీళ్ళు రేపు గ్యాంగ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ వెరిఫికేషన్ చేసుకుని వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళకి ట్రక్ యొక్క మూమెంట్ ముందు చెప్పకుండా లాస్ట్ మినిట్లో చెప్తూ వాళ్ళ మొబైల్ నెంబర్స్ కానీ వాచ్లో పెట్టుకోవడం. అదేవిధంగా ఈ వెహికల్స్కి జీపీఎస్ ఉంది కాబట్టి ఎక్కడన్నా ఎక్కువసేపు ఆగింది లేకపోతే ఏదైనా రూట్ డైవర్ట్ అయింది అయినట్టయితే అది కూడా ఇమీడియట్గా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని అలర్ట్ చేసుకుంటూ ఏమాత్రం చేంజెస్ వచ్చినా కన్సర్న్ పోలీస్కి కానీ లేకపోతే కన్సైనీ ఎవరైతే డెస్టినేషన్ ఉన్నాడో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి కొద్దిగా ఇట్లాంటి అఫెన్సెస్ విషయంలో మరింత జాగ్రత్తలు ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక సూచన చేస్తా ఉన్నాం. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్ అండి, టెక్నికల్ ఎవిడెన్స్. జీపీఎస్ వీళ్ళకి కాదు, దొంగతనం చేయబడిన వెహికల్ వాళ్ళకి వెహికల్ జీపీఎస్ ఉంది కాబట్టి. సో ఆ ట్రాన్స్పోర్టర్ కానీ కన్సైనీ ఎవరైతే వెస్ట్ బెంగాల్లో సరుకు తీసుకోవాలనుకున్నారో, ఎందుకంటే కన్సైనర్కి ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, ఒకసారి లోడ్ చేసి సీల్ చేసిన తర్వాత కన్సైనర్ రెస్పాన్సిబిలిటీ ఓవర్, కన్సైనీ అండ్ ట్రాన్స్పోర్టర్ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ వెహికల్ సపోజ్ ఎక్కడైనా ఎక్కువసేపు ఆగింది, ఎందుకు ఆగిందంటే డాబా దగ్గర ఆగారు, లేకపోతే రెగ్యులర్ రూట్ ఇట్లా ఉంటే కొంచెం పక్కకి వెళ్ళింది, ఎందుకు వెళ్ళారంటే రూట్ మేబీ అండర్ రిపేర్ ఆర్ నేచర్ కాజ్ కోసం వెళ్ళాం, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళు. సో అట్లాంటి క్లోజ్ మానిటరింగ్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఇమీడియట్గా స్మాల్ ప్రాబ్లం వచ్చినా కన్సర్న్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ మిషనరీకి చెప్పి ఇట్లాంటి దొంగతనం అవ్వకుండా ప్రివెంట్ చేయడంలో వాళ్ళు కూడా పాత్ర పోషించాలని చెప్పేసి మన పక్క నుంచి ఒక విన్నపం. ఏమంటారు? ఇందులో అయితే కంటైనర్ యొక్క డ్రైవర్ పాత్ర ఏమీ లేదు. ట్రాన్స్పోర్టర్ కూడా వాడు రెగ్యులర్ డిహెచ్ఎల్ కొరియర్స్ వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ వాళ్ళ పాత్ర కూడా ఏం లేదు. ఇది ఎక్స్క్లూజివ్గా వీళ్ళు రక్కీ చేసి ఈ వాహనాన్ని ఐడెంటిఫై చేసి చాలా దూరం దాన్ని ఫాలో అయ్యి, ఒక టీమ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ శ్రీ సిటీ నుంచి, సెకండ్